పెద్ద నాకేం కనబడలేదు ఈ మధ్య. అంటే ఈ మధ్య ఎక్కడో టెంపుల్స్ అవి తిరుగుతున్నట్టుగా చూశాను ఈ మధ్య. ఆయన సనాతన ధర్మం ఇవన్నీ అనేక అంశాల మీద ఎక్కువగా, హిందుత్వం మీద ఎక్కువ మాట్లాడుతున్నారు. ప్లస్ రెండు ఈ కర్ణాటక, ఈ తమిళనాడు ఈ టెంపుల్స్ కూడా ఎక్కువ తిరుగుతున్నట్టు చూసాను. టెంపుల్ విజిట్స్ అవి చూశాను, కానీ ఆయన పెద్దగా ఈ ప్రభుత్వం తాలూకా వ్యవహారాలు, ఈ పాలసీ ఇన్వాల్వ్మెంట్స్లో ఆయన పాత్ర ఎక్కడ నాకైతే కనబడట్లా. ఒకవేళ ఉండుంటే ఈరోజు ఏదమ్మా ఇందాక ఈనాడు పేపర్ చూపించావు, ఏది ఇందాక చూస్తున్నావు కదా, ఏది ఒకసారి అది ఇప్పించమ్మా కొంచెం. ఆ ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ తీసుకురండి అమ్మా ఒకసారి. అంటే ఆయన 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 రోల్ చెప్తాను నీకు. నేనేం అనలేదండి, వెళ్తున్నా అక్కడ చూస్తున్నానని చెప్పాను. నువ్వు అడిగావు కదా ఆంధ్రజ్యోతి నుంచి, నీ ప్రశ్న ఇదే కదా. ఈ పక్కన ఈనాడు, ఈ ఫోటోలు చూసిన తర్వాత ఎలక్షన్స్ ముందు ఈ ఫోటోలు ఏ రకంగా ఉండేవి? చంద్రబాబు నాయుడు గారి పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉండేవారు. అసలు దానికంటే ముందు ప్రధానమంత్రి గారు ఉండేవారు. ఓ పక్కేమో చంద్రబాబు నాయుడు గారు, ఓ పక్కేమో పవన్ కళ్యాణ్ గారు ఉండేవారు. ఎన్నికలు అయిపోయి అధికారం వచ్చిన తర్వాత సంవత్సరాల తర్వాత పరిస్థితి చూడు ఒకసారి. ఒకసారి చూడు. ఒక మొహమే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారు సకల శాఖ మంత్రి గారు పాపం పవన్ కళ్యాణ్ గారిని చొక్కం చేస్తారు. పాపం పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఇద్దరు చొక్క అయిపోయారు. ఎవరికైనా కనిపిస్తున్నారా? అది చెప్తున్నాను. మీరు అలా పైనుంచిస్తే వాళ్ళని అలా పైనుంచిస్తే మీ పనులన్నీ చేసుకుంటున్నారు. దీన్ని బట్టి అన్న ఈ ప్రభుత్వం తాలూకా ఉద్దేశాలు, వాళ్ళ ప్రయారిటీసు, వాళ్ళతో పాటు ఉన్నటువంటి నాయకత్వానికి ఇచ్చేటువంటి గౌరవం ఏంటనేటువంటిది ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి యాడ్లు చూస్తే నువ్వు అడిగినటువంటి